అందరికీ నమస్కారం. కోల్కతాలో ఒక డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసి చంపేయటం జరిగింది. అందరూ వార్తల్లో చూస్తూనే ఉంటుంటారు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఏమైపోయినాయి మీడియా మైకులు? ఎక్కడ రోధించట్లేదు. కొవ్వొత్తుల ఫ్యాక్టరీలన్నీ బహుశా మూత పడిపోయినాయేమో. ఎక్కడ కొవ్వొత్తుల ర్యాలీలు జరగట్లేదు. బాలీవుడ్ మహిళా మూర్తులు, బాలీవుడ్ మహానుభావులు, అదేవిధంగా టాలీవుడ్ లో గొప్ప గొప్ప నటులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరికీ చేతులు చచ్చుబడిపోయినాయేమో. ఎవరి చేతుల్లోకి ప్లకార్డులు రావట్లేదు. జస్టిస్ ఫర్ మోమితా అని చెప్పేసి ఒక్క నోరు కూడా తెరవట్లేదు. ఎందుకని అంటే హత్రాస్ లో జరిగిన, ఉన్నవ్లో జరిగిన, కతువాలో జరిగిన, ఢిల్లీలో జరిగిన అందరి నోళ్లు లేచాయి. అందరూ మాట్లాడారు, అందరూ బాధపడ్డారు, కొవ్వొత్తులు వెలిగాయి, ప్లకార్డులు వచ్చాయి, అన్ని జరిగాయి. మరి కోల్కతాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద ఎందుకు మాట్లాడట్లా? ఇండి కూటమిలో ఉన్న తొండి మూట అంతా కూడా వాళ్ళ నోట్లో ఎవరిది పెట్టుకున్నారు? ఒకళ్ళదొకళ్ళు పెట్టుకున్నారా చేతులు? మీరెందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఖండించట్లేదు? ఏదో నామకార్థం ఒక ప్రెస్ నోట్ ఇస్తే అయిపోయిందా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఎంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఎందుకు? నిన్న మొన్న మణిపూర్ లో ఒక సంఘటన జరిగితే ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యారు, ఎంత పెద్ద ఇష్యూ చేశారు, ఇంటర్నేషనల్ ఇష్యూ కింద మార్చారు కదా. మరి ఇప్పుడు పోయింది కూడా ఒక ఆడపిల్ల ప్రాణమేగా. ఏ మమతా బెనర్జీ పాలనలో జరిగితే ఆడపిల్లల ప్రాణాలకి విలువ లేదా? ఆడపిల్లల మానాలకి విలువ లేదా? ఇప్పుడు ఎవరు మాట్లాడరా? ఓహో, తను కూడా మీ తొండి కూటమికి కొంచెం భాగస్వామిగా ఉంటుంది కాబట్టి బహుశా పట్టించుకోరేమో. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఎవరు ప్రధానమంత్రి గారు ఈ పాటికి స్పందించి ఖండిస్తారేమో అని ఆశించారు. మరి ఇంకా ఎందుకు ఖండించలా? కానీ అట్లీస్ట్ ఈ విషయం మీద కనీసం సిబిఐ ఎంక్వైరీ లాంటిదన్న కేంద్రం పూనుకుని వేస్తదేమో చూడాలి. అంటే ఆ లీగాలిటీస్, టెక్నికల్ టర్మ్స్ అన్ని ఇక్కడ నాకు క్లాస్ పీకుతూ నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయటం కంటే కూడా ఒక ఆడపిల్లకి న్యాయం చేయడానికి, చనిపోయిన పిల్లకి ఎవరు న్యాయం చేయలేరు, బట్ ఒక సగటు భారతీయుడిగా, భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులు అనుకునే వ్యక్తిగా ఆ సోదరిమణికి న్యాయం జరగాలి అని కోరుకోవటం అంటే, ఆ యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. ఇంకా లేదు అడ్వాంటేజ్ తీసుకుంటాము, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం, వాళ్ళని ఎన్కౌంటర్ చేసి లేపారు దొబ్బుతాం అంటారా? ఏదో చేయండి. కానీ ఈ దేశంలో ఆడపిల్లలకి అత్యాచారం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఎంత దూరమైనా వెళతాము అన్న ఒక సందేశాన్ని అయితే ఇవ్వండి. అది రాష్ట్రం ఇస్తుందా, కేంద్రం ఇస్తుందా నాకు సంబంధంలా, కానీ నా సాటి భారతీయురాలకి రక్షణ కావాలి. ఇది నా ఏకైక డిమాండ్. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. భారత్ మాత ప్రతి భారతమాత బిడ్డకి న్యాయం జరిగేలాగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైనే ఉంది. కనీసం మన వద్దుగా గొంతెత్తి ప్రశ్నిద్దాం. న్యాయం చేయడానికి ఎంతకంటే ఎక్కువ చేయలేకపోవచ్చు, కనీసం ఇదైనా చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు స్పందించండి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.